హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని తొలి నాగరికతలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఋగ్వేదంలో ఏ నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది? ఆన్సర్ సరస్వతి నది. ఆర్యుల దండయాత్రల వలన సింధు నాగరికత పతనం జరిగింది అని ఈ క్రింద ఇవ్వబడిన ఏ చరిత్రకారుడు అంగీకరించలేదు? ఆన్సర్ మార్టిమల్ వీలర్. గో బ్యాక్ టు వేదాస్, వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వారెవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియజేసే వేదం ఏది? ఆన్సర్ యజుర్వేదం. సింధులోయ నాగరికత పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో సుమారు ఎన్ని ప్రదేశాలలో బయటపడింది? ఆన్సర్ 1500. ఏ నగరంలో సింధులోయ నాగరికతకు సంబంధించి 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు బయల్పడినవి? ఆన్సర్ హరప్పా. ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. అది ఏది? ఆన్సర్ సామవేదము. మలివేద కాలం గురించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఆన్సర్ రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. ఆర్యనాగరికత కాలం డాష్. ఆన్సర్ క్రీస్తు పూర్వం 1500 నుండి 500. ఏ సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు సింధులోయ నాగరికత గురించి కనుగొన్నారు? ఆన్సర్ 1920లో. హరప్ప నాగరికతకు సంబంధించి పెద్ద నౌకాశ్రమం ఎక్కడ కలదు? ఆన్సర్ లోథాల్. పత్తిని మొట్టమొదట పండించింది ఏ నాగరికత వాసులు? ఆన్సర్ సింధు నాగరికత ప్రజలు. హోయాంగ్ హో నది ఏ నాగరికతకు సంబంధించింది? ఆన్సర్ చైనా నాగరికతకు. ఆర్య నాగరికత ఏ నది మైదాన ప్రాంతాలలో వికసించింది? ఆన్సర్ సింధు నది మరియు సరస్వతి నది. సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తి ఏమి?
ఆన్సర్ వ్యవసాయం. సింధు నాగరికత ప్రజలు సాధారణంగా ఏ గుర్తును ఉపయోగించేవారు? ఆన్సర్ స్వస్తిక్. ఏ నాగరికత ప్రజలు ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదటగా ఉపయోగించినది? ఆన్సర్ హరప్పా నాగరికత ప్రజలు. యూప్రటీస్ మరియు టైగర్ నదులు ఏ నాగరికతకు సంబంధించినవి? ఆన్సర్ మెసొపొటేమియా నాగరికతకు. హరప్పా నాగరికత నాటి మహాస్థాన వాటిక ఏ ప్రదేశంలో బయలుపడినది? ఆన్సర్ మొహెంజోదారో. ఏ దేశపు ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించారు? ఆన్సర్ ఈజిప్ట్. 8వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు? ఆన్సర్ 19వ శతాబ్దం. సింధులోయ నాగరికత ఏ నదీ ప్రాంతంలో వికసించింది? ఆన్సర్ సింధు నది మరియు గగ్గర్ హక్రా నది. ఏ నాగరికత ప్రజల లిపిని క్యూనిఫారం అని అంటారు? ఆన్సర్ మెసొపొటేమియా నాగరికత. వీరు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు? ఆన్సర్ ఫారోలు. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలిగిన నాగరికత ఏది? ఆన్సర్ హరప్పా నాగరికత. హరప్పా నాగరికత కాలంలో భారతదేశంలోని నగరాలు ఏ ఆకారంలో నిర్మించబడినవి? ఆన్సర్ గ్రిడ్. హరప్పా ప్రజలు వేడితో ఇళ్లను కట్టుకునేవారు? ఆన్సర్ ఇటుకలు. హరప్పా నాగరికత కాలం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ క్రీస్తు పూర్వం 2500 నుండి 1700. బలివేద నాగరికత కాలం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ క్రీస్తు పూర్వం 1000 నుండి 600. చైనా నాగరికత కాలంలో చైనీయులు దేనిని ఎక్కువగా ఉపయోగించేవారు? ఆన్సర్ సిల్క్ను. సింధు నాగరికత ఎవరి వలన పతనమైనదని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం? ఆన్సర్ ఆర్యుల వలన. వీటిని శృతులు అని కూడా అంటాము. ఆన్సర్ వేదాలను. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ అరణ్యకాలు. ఈజిప్ట్లోని ఎవరి లిపిని హోరియోగ్లాఫిక్ అని అంటారు?
ఆన్సర్ ఫారోల లిపిని. తొలివేద కాలం గురించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఆన్సర్ రాజులు అశ్వమేధ రాజసూయ యాగాలను చేసేవారు. ఈ వాక్యం తప్పుగా ఇవ్వబడింది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.